కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కాసేపట్లో జనసేన టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన చర్చిస్తారు. జనసేన నుంచి 3 లేదా 4కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి 2కి మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మిత్రపక్షాల నుంచి చంద్రబాబు పేర్లు కోరారు. జనసేన నుంచి 2 కాపు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాసుల్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని పార్టీ వర్గీయుల్లో చర్చ సాగుతోంది. బీసీ నుంచి కొణతాల రామకృష్ణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎస్సీ నుంచి దేవవర ప్రసాద్ను తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. కుల సమీకరణాల్లో నాదెండ్లకు పదవి దక్కడంపై ఉత్కంఠ నెలకొంది. నాదెండ్ల మనోహర్ కోసం పవన్ పట్టుబట్టే అవకాశం ఉంది. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 2కి కేబినెట్ బెర్త్ ఖాయమవుతుందని టాక్ ఉంది. రేసులో సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, బీసీ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్కి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కాసేపట్లో జనసేన టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన చర్చిస్తారు. జనసేన నుంచి 3 లేదా 4కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి 2కి మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మిత్రపక్షాల నుంచి చంద్రబాబు పేర్లు కోరారు. జనసేన నుంచి 2 కాపు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాసుల్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని పార్టీ వర్గీయుల్లో చర్చ సాగుతుంది. బీసీ నుంచి కొణతాల రామకృష్ణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎస్సీ నుంచి దేవవర ప్రసాద్ను తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. కుల సమీకరణాల్లో నాదెండ్లకు పదవి దక్కడంపై ఉత్కంఠ నెలకొంది. నాదెండ్ల మనోహర్ కోసం పవన్ పట్టుబట్టే అవకాశం ఉంది. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 2కి కేబినెట్ బెర్త్ ఖాయమవుతుందని టాక్ ఉంది. రేసులో సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, బీసీ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్కి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏపీ కేబినెట్ కూర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ప్రధానంగా ఇక్కడ ఏపీ కేబినెట్ కూర్పు పైన కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. చంద్రబాబు కసరత్తు మాత్రం ప్రారంభించారు. నిన్నటి నుంచి కూడా పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇటు జనసేన కూటమి ఏదైతే కూటమికి సంబంధించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయనతో పాటు బీజేపీ నేతలతో కూడా చర్చించడం జరిగింది. అంటే కొన్ని పేర్లు, అంటే ఆ పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకొని కొన్ని పేర్లు పంపించమని కూడా అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే జనసేనకి 3 నుంచి 4 లేదా 5 అనే పేరు మాత్రం వినిపిస్తుంది. అయితే ఎంతమందికి ఈ మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా చూడాలి. బీజేపీకి రెండు మంత్రివర్గంలో 2కి చోటు కల్పిస్తారని కూడా తెలుస్తా ఉంది. అయితే సుజనా చౌదరి, సత్యకుమార్కి వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే జనసేనలో మాత్రం దుర్గేష్, తర్వాత కొనతాల రామకృష్ణతో పాటు ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది. అయితే సామాజిక వర్గాల వారీగా కూడా ఈ కూర్పు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా జనసేనకు 3, బీజేపీకి 2 లేదా జనసేనకి 4 అలా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మాత్రం అని తెలుస్తా ఉంది. వీటన్నిటిపైన వాళ్ళ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కోరుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఇందాక కూడా ఆయన జనసేన పార్టీ సభ అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అదే జనసేన పార్టీ అధ్యక్షుడు ఇందాక మీటింగ్ లో కూడా ఎన్నుకున్నారు. అప్పుడు కూడా చర్చ జరిగింది. ఎవరికి మంత్రి పదవులలో పేర్లు ఖరారు చేయాలనే దాన్ని కూడా ఆయన ఆలోచించారు. అయితే ప్రధానంగా చూస్తున్నట్టే అక్కడ కూడా జనసేన కూడా సామాజిక వర్గాల వారిగా ఒక అంచనా వేసినట్లుగా తెలుస్తుంది. ఎవరెవరి పేర్లు ప్రతిపాదించాలని కూడా వాళ్ళు కూడా క్లారిటీ తీసుకున్నారు. బీజేపీ కూడా పేరు ఇవ్వాలన్నది కూడా ఒక చర్చించి ఒక నిర్ణయం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇలా టీడీపీలో కూడా పూర్తి స్థాయి కసరత్తు మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీలో కీలక పదవులు ఎవరికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? కీలక శాఖలు
అంటే టీడీపీలో 135 మంది గెలుస్తున్నారు. అంటే అక్కడ సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా, ఆ తర్వాత సీనియారిటీ ఏది ఉంది, ఎవరికి ఉంది అంటే కమ్యూనిటీ వైజ్ గా కూడా చూసుకోవాల్సిన ఉంది. అయితే చాలా మంది పేర్లు, చాలా మంది ఆశావకులు కూడా ఆ టీడీపీ నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అయితే ఇది ఎవరు అనేది ఎవరిని ఎన్నుకుంటారా, ఎవరిని తీసుకుంటారా మంత్రివర్గంలో కన్నా పెద్ద చర్చ జరుగుతుంది. ఒక్కొక్క జిల్లా నుంచి సీనియర్లు చాలా మంది ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఇక్కడ కూర్పు కూడా చేస్తున్నారు. అయితే సీనియారిటీ, సామాజిక వర్గాలు, కొంతమంది నూతన థ్యాంక్ యూ అనిల్.